హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ నుంచి వచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి ఏ విధంగా అప్లై చేయాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినాను. ఓపెన్ చేసిన తర్వాత ఎంహెచ్ఎస్ఆర్బి అని అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అందులో అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, లోడింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ ఫోన్ని డెస్క్టాప్ మోడ్కి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ డెస్క్టాప్ని అయితే ఆన్ అయితే చేయాలి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే అక్టోబర్ 5th రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే క్లిక్ చేయాలి. చూడండి, దాని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంబడే అప్లికేషన్కి అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే చదవాలి అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. తర్వాత బేసిక్ డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. ఫస్ట్ నేమ్ ప్లేస్లో మీ ఇంటి నేమ్ ఇవ్వండి. లాస్ట్ నేమ్ ప్లేస్లో మీ నేమ్ ఇవ్వండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేసి రిజిస్టర్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయండి. వెయిట్ ఫర్ దట్. ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే అవుతున్నాను. క్లిక్ చేసిన వెంబడే 6 డిజిట్స్ ఓటీపీ అయితే మన ఫోన్ నెంబర్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ వెరిఫై అనే బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరిఫై బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంబడే మీ యొక్క ఎస్ఎంఎస్కి డీటెయిల్స్ అయితే వస్తాయి. లాగిన్ ఐడి, పాస్వర్డ్. లోడింగ్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనము పోస్టులకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. అంటే ఏ పోస్ట్కి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ చూడండి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దానికి మీరు ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ విధంగా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయాలి. తర్వాత ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత కింద బ్లూ కలర్లో సేవ్ అండ్ కంటిన్యూ అయితే కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయాలి. నేనైతే క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇందులో ఫస్ట్ మనం రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చినటువంటి నేము, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా గ్లిచ్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ 3rd ప్లేస్లో ఫాదర్ నేము, 4th ప్లేస్లో మదర్ నేము. యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డు యొక్క ఫైల్ అనేది పీడిఎఫ్ రూపంలో అయితే అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత మీ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి పీడిఎఫ్ ఫార్మేట్లో. క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్ క్యూఆర్ కోడ్ పైన అయితే ఉంటుంది, అంటే బార్ కోడ్ పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. CNDతో స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. 10th ప్లేస్లో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. ఒకవేళ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఆర్ యూ ఎంప్లాయిడ్ విత్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆన్ రెగ్యులర్ సర్వీస్ అంటే మీరు తెలంగాణ స్టేట్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్కి రిలేటెడ్గా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఇన్స్ట్రక్టర్ NCC అని అడుగుతుంది. NCCలో మీరు ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత ఆర్ యూ క్లైమింగ్ ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ రిజర్వేషన్ అడుగుతుంది. ఒకవేళ మీకు కనుక ఏదైనా ఒక స్పోర్ట్లో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కనుక ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ ఇచ్చేసేయండి, లేకపోతే నో ఇచ్చేసేయండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మన ఇన్ఫర్మేషన్లో భాగంగా మన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేస్తే క్యాలెండర్ అయితే వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా కింద మన ఏజ్ ఎంత అయితే ఉంటుందో ఆ ఏజ్ అనేది ఇక్కడ గ్లిచ్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత మన SSC మెమోని అప్లోడ్ చేయాలి ఈ ప్లేస్లో. అది కూడా PDF రూపంలో అప్లోడ్ చేయాలి. తర్వాత అడ్రస్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మన అడ్రస్ అయితే ఇవ్వాలి, అంటే ఇంటి నెంబర్ ఇవ్వాలి. తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ విలేజ్ నేమ్ ఫస్ట్ ఇచ్చి ఇక్కడ మీ విలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ మీ మండల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇచ్చి కింద పిన్ కోడ్ ప్లేస్లో మీ ఏరియా పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేస్తే బ్లూ కలర్లో సేవ్ అండ్ కంటిన్యూ అయితే కనిపిస్తుంది. సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. వెయిట్ ఫర్ దట్. నేను ఇప్పుడు నా డీటెయిల్స్ అన్నింటినీ ఇచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ ప్లేస్లో 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు
బోనఫైడ్స్ అయితే కావాలి. స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనఫైడ్స్ అయితే కావాలి. ఒకవేళ మీరు కనుక బోనఫైడ్స్ కనుక లేకపోతే మీకు ఆ యొక్క ప్లేస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ 2024లో తీసింది మాత్రమే అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ ఏ విధంగా ఎంటర్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో మీ అకాడమిక్ ఇయర్ ఎంత అనేది అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టడీని సెలెక్ట్ చేసుకోవాలి. స్టడీ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నాట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు చదివినటువంటి ఫస్ట్ క్లాస్ చదివినటువంటి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ని అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఫస్ట్ క్లాస్ చదివినటువంటి మండల్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఈ ప్లేస్లో విలేజ్ని ఎంటర్ చేసి స్కూల్ నేమ్ ఎంటర్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో ఆ యొక్క బోనఫైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లోనే మొత్తం 6th 7th క్లాస్ వరకు అన్నీ సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా అయితే చేయాలి. ఇప్పుడు నేనైతే అవన్నిటిని అయితే ఫిల్ అయితే చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఈ విధంగా అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే చూజ్ యువర్ ప్రిఫరెన్స్ ఆఫ్ యువర్ జోన్ అని ఉంటుంది. అంటే జాబ్ లొకేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఉన్నటువంటి జోన్ 1 నుంచి జోన్ 7 వరకు ఇలా జోన్స్ అయితే కనిపిస్తాయి. ఆ జోన్ తర్వాత వాటిలో ఏమేమి డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయంటే మనం ఇక్కడ సైడ్కి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ ప్లేస్లో అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా మనం అయితే జోన్స్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న లొకేషన్స్ని బట్టి మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. నేనైతే ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్ అనేది వస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు బీ ఫార్మ్ అయితే బీ ఫార్మా, డి ఫార్మా అయితే డి ఫార్మా, ఫార్మా డి అయితే ఫార్మా డి అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉంటుందో మీకు కండక్ట్ చేసినటువంటి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయండి. మీరు ఏ కాలేజీలో అయితే మీరు బీ ఫార్మా కానీ డి ఫార్మా కానీ చేశారో ఆ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ, మీ అయిపోయిన డేట్ అనేది ఎంటర్ చేయండి, డిగ్రీ అయిపోయిన డేట్. తర్వాత ఇక్కడ మార్క్ షీట్ని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి తర్వాత అప్లోడ్ డిగ్రీ సర్టిఫికేట్ అని అడుగుతుంది. ఇక్కడ మార్క్ షీట్ అయినా అప్లోడ్ చేయొచ్చు, లేదా ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్ అయినా సరే అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. నేనైతే ఇప్పుడు ఇవన్నిటిని అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ప్రొఫెషనల్ డీటెయిల్స్లో మనము ఒక్కోటి అయితే క్లియర్గా అయితే చూసుకుందాము. ఫస్ట్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో మీకు రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. తర్వాత ఆ సర్టిఫికేట్ పైన ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ లార్జెస్ట్ రిజిస్ట్రేషన్ పైన దాని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఆ యొక్క సర్టిఫికేట్ పైన అయితే ఉంటాయి. తర్వాత ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని బ్రౌజ్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ పైన అయితే క్లిక్ చేయాలి. నేను వీటన్నిటిని ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. ఏంటంటే యూ వర్క్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, అంటే తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీరు వర్క్ చేశారని అయితే అడుగుతుంది. అంటే రెగ్యులర్ బేసిస్లో కానీ కాంట్రాక్ట్ బేసిస్లో కానీ మీరు వర్క్ చేశారా, అవుట్సోర్సింగ్లో మీరు వర్క్ చేశారని అయితే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత కింద కనిపిస్తున్న సేవ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేయాలి. నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంబడి మన ఫోటో సిగ్నేచర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మన ఫోటోను అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ని అప్లోడ్ చేసి కింద కనిపిస్తున్న సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. ఫోటో అనేది కంపల్సరీగా 500 KB బిలో ఉండాలి. సిగ్నేచర్ అనేది 500 KB బిలో అయితే ఉండాలి. వెయిట్ ఫర్ దట్. వీటన్నింటినీ నేను అప్లోడ్ చేసి కింద కనిపిస్తున్న సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఎగ్జామ్ సెంటర్ జోన్స్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, అంటే మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నట్లయితే ఎంప్లాయిడ్ అని పెట్టండి, లేకపోతే అన్ఎంప్లాయిడ్ అని పెట్టండి. తర్వాత పైకి స్క్రోల్ చేసేస్తే ఇక్కడ కంటిన్యూ టు పే అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. దాని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంబడే పేమెంట్ గేట్వేకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయడానికి మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ QR కోడ్ అండ్ UPI.
అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కంపల్సరీగా డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తోనే పేమెంట్ అయితే చేయండి. ఎందుకంటే అస్సలు ప్రాసెసింగ్లో పడదు. ఒకవేళ మీరు కనుక యూపీఐతో కనుక దేని దాంట్లో పేమెంట్ చేసి పెండింగ్లో కనుక పడినట్లయితే అమౌంట్ అనేటివి మళ్ళీ రీఫండ్ అయితే అవ్వవు. నేనైతే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్తో క్లిక్ చేయాలి. తర్వాత కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు, ఇక్కడ ఏటీఎం కార్డ్ నంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి, కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి మనము సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసిన వెంబడే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మనం పేమెంట్ కనుక చేయకపోతే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా పేమెంట్ అనేది చేయండి. పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అనేది వస్తుంది. ఆ ప్రింట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అది ఫర్దర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అయితే అవుతుంది. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.